హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడి తర్మ. ఈరోజు మనం సొగస్టుడి తర్మలో కుకట్పల్లి జేఎన్టీ రోడ్ చట్నీస్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. కుకట్పల్లి విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు ఉన్నారు. హలో అండి. ఈ రోజు మనం పట్టు అలాగే ఫ్యాన్సీ సారీస్ చూద్దాము. ఫస్ట్ పట్టు చూద్దామండి. వస్త్రకళ పట్టు అంటాము. పట్టులో వస్త్రకళ సారీ పింక్ కలర్ ఉందని పళ్ళు మనము గ్రీన్ కలర్ తీసుకున్నాము. గ్రీన్ కలర్ తో కూడా ఏంటంటే మంచి పికాక్స్ డిజైన్స్ తీసుకున్నాం అనమాట. పికాక్స్ వచ్చి మొత్తం మనకి జరీతో తీసుకుంటూనే పింక్ కలర్ టచ్ చేస్తూ వచ్చామండి. పింక్ కలర్ తో పికాక్స్ ఇచ్చేసి దానికి క్రీపర్ పార్ట్ కూడా ఇచ్చారు. ఈ క్రీపర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ తో ఉంటుంది. బ్లూ కలర్ తో మనకి ఫ్లవర్ డిజైన్స్ పళ్ళు ఆ విధంగా డిజైన్ చేసాము. సారీ మొత్తం కూడా చాలా బాగా వచ్చింది. ఓకే, ప్లైన్ బోర్డర్ వచ్చేకాడికి గ్రీన్ బోర్డర్ ఇస్తూనే మన జరీ బోర్డర్ ఇస్తూనే గ్రీన్ కలర్ టచ్ చేసాం అనమాట. పింక్ కలర్ లో ఏంటంటే మంచి పికాక్స్ డిజైన్స్ తీసుకున్నామండి. పళ్ళులో ఏదైతే పికాక్ ఉందో అది చాలా పెద్దగా ఇచ్చామన్నమాట. సారీ మిడిల్ పార్ట్ కి వచ్చేకాడికి చిన్న చిన్న పికాక్స్. ఇది కూడా నెమలి పింఛం ఏదైతే ఉందో మనకి కిందకి టర్న్ అయ్యేటట్లుగా తీసుకున్నారండి. బాడీ పార్ట్ లో ఒకటి ఎల్లో కలర్, ఇంకొకటి బ్లూ కలర్. ఇలా సారీ మొత్తం కూడా ఇంత దగ్గరికి ఇచ్చామండి. సారీ ఆల్ ఓవర్ కూడా ఫుల్ సారీ అంతా కూడా ఇస్తూనే బోర్డర్ చాలా బాగా ఇచ్చామండి. కింద బోర్డర్ మొత్తం గ్రీన్ కలర్ బోర్డర్ తీసుకుని దానిపైన మనం మిడిల్ లో ఉన్న పికాక్స్ నే కంటిన్యూగా బోర్డర్ మొత్తం కూడా ఇచ్చాం. ఎల్లో అండ్ బ్లూ కలర్ మీనా వర్క్ తో ఇచ్చామన్నమాట. ఇస్తూనే పైన ఒక చిన్న కడ్డీ బోర్డర్ ఒకటి ఇచ్చామండి. సారీ మొత్తం కూడా మనకి పికాక్స్ డిజైన్ తోనే హైలైట్ చేసామండి. మనకి బిగ్ బోర్డర్ ఇచ్చారు. అవునండి. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. పళ్ళు కలర్. ఓకే, పళ్ళు కలర్ ఏదైతే ఉందో కల్నేత అంటే మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ ఉంటుందండి. కానీ మనకి ఇక్కడ ఏంటంటే కాంట్రాస్ట్ లుక్ కోసం గ్రీన్ కలర్ అనేది బాగా ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారు. గ్రీన్ కలర్ ఇచ్చేసి టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ వచ్చి 6600 పడుతుందండి. 6600 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ప్యూర్ జరీ కోటాలో హ్యాండ్లూమ్ అన్నమాట. సారీ వచ్చి మనకి మంచి లెవెండర్ కలర్ తీసుకుని లెవెండర్ కలర్ కి పింక్ కలర్, బేబీ పింక్ కలర్ పళ్ళు తీసుకున్నామండి. పళ్ళులో కూడా ఏంటంటే మంచి పికాక్ డిజైన్స్ ఇచ్చామన్నమాట. పళ్ళు అంతా కూడా మొత్తం కూడా పికాక్స్ డిజైన్ లో బ్లూ కలర్ టచ్ చేశారు, గ్రీన్ కలర్ కాంబినేషన్ టచ్ చేశారు. నెమల్ పింఛంలో కూడా ఇట్లాగే మనకి కలర్స్ అనేది వేరియేషన్ కనిపిస్తుంది. టూ సైడ్స్ బోర్డర్ కూడా మనకి గోల్డ్ కలర్ తోనే ఇచ్చారు. ఆల్రెడీ సారీ మొత్తం కూడా గోల్డ్ కలర్ ఉంటుంది, కానీ దానిపైన కూడా ఇంకొంచెం బ్రైట్ గా ఉన్న జరీ తీసుకుని డిజైన్ చేసి గ్రీన్ కలర్ టచ్ చేశారు. సారీ చాలా బాగుంటుంది. బ్లూ కలర్ లో బోర్డర్స్ వచ్చి మనకి మంచి కడ్డీ బోర్డర్ ఇచ్చామండి. కడ్డీ బోర్డర్ ఇస్తూనే చిన్న పింక్ కూడా ఇచ్చామండి. ఈ లెవెండర్ కాంబినేషన్ కోసం అని చెప్పి పింక్ కలర్ ఇచ్చామన్నమాట. పళ్ళు కలర్ ఇస్తూనే శారీ అంతా కూడా జరీ ఉంటుందండి. టిష్యూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో జరీ ఇస్తూనే మనం పికాక్స్ ఇచ్చామన్నమాట. పికాక్స్ లో కూడా ఏంటంటే ఒకటి పింక్ కలర్ మీనా వర్క్ ఎల్లో అండ్ సిల్వర్. కింద బోర్డర్ కూడా సేమేనండి. పైన ఏదైతే మనం బోర్డర్ ఇది వచ్చి 2.5 మీటర్ వరకు మనకి లెవెండర్ షేడ్ ఉంటుంది. కుచ్చులోకి వచ్చే కాడికి వేరే కలర్ వస్తుంది. కలర్ చేంజ్ లంగావోని స్టైల్. ఇక్కడ కొంచెం బ్లూ లోనే ఒక డిఫరెంట్ షేడ్ అన్నమాట. ఇది ఇక్కడ కూడా మనకి పీకాక్స్ అనేది కంటిన్యూ చేశారు. సిల్వర్ అండ్ పింక్ కలర్, ఎల్లో అండ్ గోల్డ్ కలర్. దీనికి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి పింక్ ఇచ్చామండి. పళ్ళు కలర్ అంటే టోటల్ గా మనకి 3 వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్, షోల్డర్ పార్ట్ అంతా బ్లూ కలర్, కుచిళ్ళ పార్ట్ లో ఇక్కడ ఒక డిఫరెంట్ గ్రీన్ కలర్ ఉంటుంది కదా, గ్రీన్ అండ్ బ్లూ. మొత్తం 3 కలర్ కాంబినేషన్ గా సారీ వస్తుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 4500 పడుతుందండి. ప్యూర్ జరీ కోట ఓన్లీ 4500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చి ఇక్కత్ అండి. ఇక్కత్ లో మనం చాలా మంచిగా డిజైన్ చేసాం. సారీనే ఇక్కత్ సారీ. ఇక్కత్ సారీ ఏంటంటే మనం బ్లాక్ తీసుకున్నామండి బ్యాక్గ్రౌండ్. పళ్ళు వచ్చేసరికి రెడ్ కలర్ తీసుకున్నామండి. రెడ్ కలర్ కి ఏంటంటే మంచిగా మనం మస్టర్డ్ కలర్ తో ఇక్కత్ డిజైన్ ఒకటి, గ్రీన్ కలర్ తో బంచెస్ లాగా ఇచ్చామన్నమాట. మిడిల్ పార్ట్ లో సైడ్ అడ్జస్ట్ లో చూసినట్లయితే ఒక లతల్ లాగా మస్టర్డ్ కలర్ తో ఇచ్చామండి. మస్టర్డ్ కలర్ తోనే ఇస్తూ మధ్యలో బుటీస్ వచ్చి మనకి గ్రీన్ కలర్ తో ఇచ్చాం. మధ్యలో కూడా మళ్ళీ మీనా వర్క్ ఇక్కత్ డిజైన్ ఎల్లో కలర్ ఇచ్చాం. పళ్ళు మొత్తం కూడా మంచిగా డిజైన్ చేసాం అనమాట. బ్లాక్ కలర్ కి లైన్స్ వచ్చాయి. బ్లాక్ కలర్ కి అవునండి. బ్లాక్ కలర్ పైన మనం ఏంటంటే మంచి పింక్ కలర్ తీసుకున్నామండి. బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని పింక్ కలర్ ఒకటి, ఆఫ్ వైట్ ఒకటి, మన ఇక్కత డిజైన్స్ లైన్స్ వైజ్ గా తీసుకున్నాం అనమాట. వెరైటీగా బోర్డర్స్ వచ్చి రెడ్ కలర్, మనం పళ్ళు కలర్ ఏదైతే చూసామో అదే బోర్డర్ కంటిన్యూ చేస్తూ ఒక చిన్న కడ్డీ బోర్డర్ కూడా ఇచ్చామండి పైన షోల్డర్ వైపు. కింద బోర్డర్ చూసినట్లయితే ఇంకా హైలైట్ గా బాగా ఇచ్చామండి. స్కర్ట్ బోర్డర్ అదే రెడ్ కలర్ ఇస్తూ కడ్డీ బోర్డర్ ఇస్తూనే ఒక వేవ్స్ లాగా మళ్ళీ మనం ఒక డిజైన్ చేసాం. అంటే పైన క్రాస్ లైన్స్ ఇచ్చారు. ఇక్కడ చూసిన
చూసినట్లయితే కనుక స్కర్ట్ బోర్డర్ లుక్ వచ్చే విధంగా ఇక్కడ ఉన్న కలర్సే మనకి యాడ్ చేశారు, కాకపోతే జిగ్జాగ్ టైప్ లాగా ఇచ్చాం అన్నమాట. శారీ మొత్తం కూడా ఇట్లే ఉంటుందండి, ఆల్ ఓవర్ ఫుల్ శారీ, శారీ మొత్తం కూడా. దీంట్లో కలర్స్ ఉంటాయండి, ఇట్లా కలర్స్ డిజైన్స్ బాగా వచ్చాయండి ఇక్కత్లో మన దగ్గర. ఈ టైప్ ఆఫ్ లో ఓకే. ఇక్కడ వచ్చేసి మనకి రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు, 2 సైడ్స్ కడ్డీ బోర్డర్ అనేది సేమ్ సారీలో ఉన్న బోర్డరే వచ్చింది. ఈ సారీ కాస్ట్ వచ్చి 3300 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3300 రూపీస్ కి అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ టోటల్ గా మనకి 2 షోరూమ్స్ ఉన్నాయండి. మెయిన్ షోరూమ్ వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి కుకట్పల్లి JNTU రోడ్ చట్నీస్ ఆపోజిట్ లో రీసెంట్ గా ఓపెన్ చేశారు. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు ఆల్ వెరైటీస్, న్యూ స్టాక్, న్యూ డిజైనర్ సారీస్ ఉంటాయి అన్నమాట. ఒకసారి మీరు తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జరీకోట అండి, జరీకోట పింక్ కలర్ కి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చాము. శారీ వచ్చి పింక్ కలర్, పళ్ళు వచ్చే కాడికి గోల్డ్ కలర్ తీసుకున్నామండి, మ్యాంగో ఎల్లో గోల్డ్ తీసుకుంటూనే మొత్తం కూడా మనం జరీ వర్కే ఇచ్చామన్నమాట. పళ్ళు మొత్తం కూడా జస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ చూసినట్టయితే ఒక లోటస్ ఫ్లవర్స్ తో మనం ఫస్ట్ ఒక బోర్డర్ లాగా డిజైన్ చేసాము. దానికి మళ్ళీ ఒక వేవ్స్ లాగా ఒక లైన్స్ లాగా 2 సైడ్స్ ఇచ్చాం. 2 సైడ్స్ ఇస్తూనే మిడిల్ లో వచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చామండి. ఎల్లో కలర్ కి టోటల్ సారీ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది, ఫుల్ సారీ అంతా కూడా. ఈ సారీ పైన ఏంటంటే మనకి లోటస్ ఫ్లవర్స్ డిజైన్ బ్రైట్ గా కనిపించే విధంగా జరీతో ఇక్కడ ఏదైతే గ్యాప్ లో చూస్తున్నారో సారీ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా ఇదే టైప్ ఆఫ్ గ్యాప్ కంటిన్యూ చేశారు. మొత్తం కంటిన్యూ కూడా అదే గ్యాప్ ఉంటుంది. బోర్డర్స్ కూడా చాలా బాగా ఇచ్చామండి. చిన్న గ్రీన్ బోర్డర్ ఇస్తూ మళ్ళీ గోల్డ్ కలర్ బోర్డర్, మళ్ళీ జరీ కడ్డీ బోర్డర్ ఇచ్చాం. ఎందుకంటే ఈ కలర్ పింక్ ఉంది కాబట్టి 3 కాంబినేషన్ చాలా హైలైట్ అవుతుంది అన్నమాట. కింద బోర్డర్ వచ్చేకాడికి ఇంకా చాలా బాగా ఇచ్చామండి. అదే గ్రీన్ గోల్డ్ ఇస్తూనే మనం ఏంటంటే మంచి కడ్డీ బోర్డర్ తీసుకుని కడ్డీ బోర్డర్ లోనే మనం జరీ డిజైన్ లోటస్ ఫ్లవర్స్, సన్ ఫ్లవర్ టైప్ ఆఫ్ లుక్ ఉన్న ఫ్లవర్స్ ని యాడ్ చేశారండి. అంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తోని డిజైన్ వచ్చినప్పటికీ పైన మనకి పింక్ కలర్, కింద ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మిడిల్ లో ఉన్నటువంటి డిజైన్ అనేది మనకి క్లియర్ గా మెన్షన్ కూడా అవుతోంది. టోటల్ సారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి లైట్ ఆరెంజ్ షేడ్, ఎల్లోయిష్ ఆరెంజ్, పైన వచ్చేకాడికి చిన్న బోర్డర్ ఉంటుంది. మళ్ళీ మనకి ఫుల్ హ్యాండ్స్ కావాలనుకుంటే ఇలా మంచి కడ్డీ బోర్డర్ కూడా ఇచ్చాము. డిజైన్ మిస్ చేస్తూ అంటే మనకి ఆల్మోస్ట్ పట్టు లుక్కే కనిపిస్తుంది. పట్టు లుక్ ఎలాంటి డిజైన్స్ అయితే మొత్తం పట్టు థ్రెడ్ తోనే వీవ్ చేస్తారు, మొత్తం పట్టుతోనే వీవింగ్ చేస్తారు, కానీ కోట లాగా డిజైన్ చేస్తారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 6750 పడుతుంది. 6750 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ ఉంది. అలాగే ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ లో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి విఘ్నేశ్వర సిల్క్స్ లో. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. కోరా ప్రింట్స్ అండి, చాలా లైట్ వెయిట్. అవునండి, కొత్తగా వస్తున్నాయి కోరా ప్రింట్స్ అని. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఆరెంజ్ కలర్ కి గ్రే కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. పళ్ళు చూసినట్లయితే గ్రే కలర్స్ లోనే పళ్ళు వెరైటీగా ఇచ్చామండి. లైన్స్ బ్లాక్ కలర్ తో ఒక లైన్, గ్రే కలర్ తో ఒక లైన్స్, అట్లా పళ్ళు డిజైన్ చేసాం అనమాట. ఒక్కొక్క శారీకి ఏంటంటే ఇది హైలైట్, ఒక్కొక్క ప్రింట్స్ ఇస్తాం అనమాట. ఒక్కొక్క ప్రింట్. ఈ సారీ ఆరెంజ్ కలర్ కి వచ్చే కోరా ప్రింట్స్. ఈ ఆరెంజ్ కలర్ కి వచ్చే కాడికి మనం ఏంటంటే మంచి గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో మనం ప్రింట్స్ ఇచ్చామన్నమాట. డిఫరెంట్ ప్రింట్స్, ఇవన్నీ పాయిల్ ప్రింట్స్ అంటారు. పైన బోర్డర్ వచ్చి మనకి కడ్డీ బోర్డర్ లైన్స్ గోల్డ్ కలర్ లైన్స్ ఇచ్చాం. పళ్ళులో వచ్చిన లైన్స్ మనం బోర్డర్ లో కూడా ఇట్లా కంటిన్యూ చేస్తూ వచ్చాం. కింద పార్ట్ లో కూడా సేమ్ బోర్డర్, పైన ఏ బోర్డర్ అయితే ఉందో అదే బోర్డర్ మనకి కంటిన్యూ. చాలా లైట్ వెయిట్ ఉందండి. ఎన్ని అవర్స్ అయినా కూడా మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. చాలా కంఫర్టబుల్ గా ఉంది ఈ ఫ్యాబ్రిక్. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. పళ్ళు అండ్ బోర్డర్స్ లో మనకి ఎలాంటి డిజైన్ అయితే ఇచ్చారో లైన్స్ వైజ్ గా బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ సేమ్ మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. 2 సైడ్స్ కూడా సేమ్ ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో అదే బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 1190 పడుతుందండి. ఓన్లీ 1190 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. లైక్ సౌత్ సిల్క్ బాగున్నాయండి. సౌత్ సిల్క్స్ లో వెరైటీస్ మన దగ్గర చాలా బాగుంటాయి. సౌత్ సిల్క్ లో మనకి శారీ ఆఫ్ పార్ట్ వచ్చే కాడికి మంచి మెరూన్ కలర్ ఇచ్చాం. మెరూన్ కలర్ కి కాంబినేషన్ గా చాలా వెరైటీగా ఉండడం కోసం బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చాము. బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇస్తూనే ఓన్లీ చిన్న జరీ బుటీనే ఇచ్చామండి పళ్ళులో, మిడిల్ పార్ట్ లో చాలా సూపర్ గా డిజైన్ కలిసే విధంగా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ప్లెయిన్ తీసుకున్నారు. అవునండి, బ్యాక్గ్రౌండ్ అంతా ప్లెయిన్ తీసుకొని ఒక 6-7 బుటీస్ వచ్చి మనం పళ్ళులో ఇచ్చాం. దాని తర్వాత వచ్చి ఒక చిన్న యారో మార్క్స్ లాగా ఒక బోర్డర్ స్టైల్ ఇచ్చామన్నమాట. జిగ్జాగ్ స్టైల్ టెంపుల్ కూడా మనకి అడ్జస్ట్ లో టెంపుల్ ఇచ్చామండి.
శారీ మొత్తం చూద్దామండి, చాలా బాగుంటుంది శారీ. 2 కలర్స్ కాంబినేషన్, 2 కలర్ కాంబినేషన్ అండి. ఇలా మీరు షోల్డర్ పెట్టుకున్నప్పుడు ఎలా వస్తుందంటే మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అన్నమాట. పైన మెరూన్ కలర్ కాంబినేషన్ కి మంచి కటి బార్డర్ ఇచ్చామండి, గోల్డ్ కలర్. అలాగే మనం ఏంటంటే ఇంకోటి కూడా హైలైట్ గా ఏంటంటే జరీ బూటీ, ఒకటి వచ్చి గోల్డ్ కలర్ జరీ బూటీ ఇచ్చాం, ఒకటి వచ్చి సిల్వర్ కలర్ తో చిన్న చిన్న బంచెస్. సెపరేట్ థ్రెడ్ వర్క్ కదండి ఇది, వీవింగ్ లో థ్రెడ్ వర్క్ అన్నమాట. షోల్డర్ పైన వేసినప్పుడు షోల్డర్ కూడా వస్తుంది అనమాట. షోల్డర్ కూడా ఏంటంటే బ్లాక్ కలర్ ఇచ్చామండి. పళ్ళులో ఏదైతే బ్లాక్ ఉందో అదే బ్లాక్ కలర్ ఇస్తూనే జరీ బంచెస్ మంచి మంచి జరీ బంచెస్ ఇచ్చామన్నమాట. కలర్స్ వేరియేషన్ ఉంది కదండి ఇక్కడ, గ్రే కలర్ ఒక దాంతో వచ్చి జరీలో మిక్స్ చేస్తూనే మనం మంచి మెరూన్ కలర్ ఇచ్చాము, ఇంకో దానికి వచ్చి యాష్ కలర్ ఇచ్చామండి. అట్లా 2 కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది. ఈ బోర్డర్ అయిపోగానే ఇంకా హైలైట్ గా ఉండడం కోసం అన్నట్టు మనం ఏంటంటే మంచి యాష్ కలర్, బ్లాక్ కలర్, మళ్ళీ వచ్చే కాడికి మెరూన్ కలర్, యాష్ కలర్ తో మనం లైన్స్ ఇచ్చామన్నమాట. కొత్త వెరైటీ అండి, సౌత్ సిల్క్ అంటాం వీటిని. స్కర్ట్ బోర్డర్ హాఫ్ పార్ట్ మొత్తం కూడా ఒక కలర్ ఉంటుంది, ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా ఇంకొక కలర్ అనేది మనకి 2 కలర్స్ వేరియేషన్ తో ఇచ్చారు. శారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. పళ్ళు అనేది బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్ కలర్ బ్లౌజ్ బ్లాక్ కలర్ ఇచ్చామండి. 2 సైడ్స్ ఇక్కడ ఉన్న కడ్డీ బోర్డరే కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చి 4100 పడుతుందండి. 4100 రూపీస్ కి ఈ శారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ మనకి టోటల్ గా 2 షోరూమ్స్ అండి. మెయిన్ షోరూమ్ వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఫస్ట్ బ్రాంచ్ ఈ రీసెంట్గా ఓపెన్ చేశారండి, కుక్కట్పల్లి JNTU రోడ్, చట్నీస్ ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ కూడా ఆల్ వెరైటీస్ శారీస్కి సంబంధించి పట్టు శారీస్ దగ్గర నుంచి మనకి రెగ్యులర్గా ఉండే డైలీ వేర్ శారీస్ వరకు ఆల్ వెరైటీస్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. శారీ వచ్చి మేఘనా శారీ అంటామండి, మేఘనా సిల్క్ అంటాము. మేఘనా సిల్క్స్ లో ఏంటంటే పళ్ళు మనం ఇకతు పళ్ళు తీసుకున్నామండి. ఓన్లీ పళ్ళు పార్ట్ వరకు వచ్చి మంచి గ్రీన్ ఇచ్చామన్నమాట. మంచి గ్రీన్ కలర్ కి ఇకతు డిజైన్స్ టచ్ చేస్తూ వచ్చాము. ఒకటి వచ్చి పింక్ కలర్, ఒకటి వచ్చి మస్టర్డ్ కలర్, అట్లా కలర్ కాంబినేషన్స్ మంచిగా మనం టోటల్ గా 1 మీటర్ ఇక్కత్ డిజైన్ కనిపిస్తుంది మనకి. మేఘనా సిల్క్స్ సారీ 2 సైడ్స్ కూడా చిన్న కడ్డీ బోర్డర్ ఇచ్చారు. సారీ అంతా కూడా లెమన్ ఎల్లో వస్తుంది. ఓకే, మొత్తం సారీ అంతా కూడా లెమన్ ఎల్లో పైన మనకి సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. సెల్ఫ్ లైన్స్ ఇచ్చామండి. సారీ మొత్తం కూడా కొంచెం కొంచెం చిన్న చిన్న దీంతో తీసుకొని మొత్తం ఒక లైట్ అండ్ డార్క్ తో లైన్స్ ఇచ్చాం. లైన్స్ ఇస్తూనే బోర్డర్స్ బాగా ఇచ్చామండి. మంచి పైన వచ్చి కడ్డీ బోర్డర్ ఇస్తూనే మళ్ళీ దీంతో ఒక షేడెడ్ ఇచ్చామన్నమాట. ఇకతు షేడెడ్స్ అంటాము. ఇకతు షేడెడ్ వచ్చి ఒకటి వచ్చి పింక్ కలర్, ఒకటి వచ్చి గ్రీన్ కలర్ తో, ఇంకోటి వచ్చి లైట్ ఆరెంజ్ కలర్, ఇట్లా మల్టీ కలర్స్ బోర్డర్ అంతా కూడా మనకి ఆల్ కలర్స్ తో మనకి షేడెడ్ టైప్ లో ఇచ్చారన్నమాట. 2 సైడ్స్ ఇట్లాగే ఉంటుందని కింద వచ్చే కాడికి మనకి ఇంకొంచెం మంచిగా ఇచ్చామండి. బాగా ఇచ్చాం, పెద్దగా బిగ్ సైజ్ లో ఇచ్చాం. ఈ టైప్ ఆఫ్ సారీస్ కి ఏ కలర్ బ్లౌజ్ వేసినా కూడా బాగుంటుందండి, ఎందుకంటే ఇక్కడ మనకి మల్టీ కలర్స్, అన్ని కలర్స్ కూడా యాడ్ చేశారు. లైట్ బ్లాక్ కలర్ కాంబినేషన్, ఎల్లో, పింక్, గ్రీన్, అన్ని కలర్స్ ఇచ్చామండి. దీంతో కలర్స్ డిజైన్స్ కూడా బాగా వచ్చున్నాయి. కలర్స్ అండ్ డిజైన్స్ కూడా వేరియేషన్ ఉంటుంది. బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు కలర్. ఓకే, పళ్ళు కలర్ ఇచ్చారు. లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో మనం ఏదైనా డిజైన్ చేయించుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి బోర్డర్స్ లో షేడ్స్ అనేవి కంటిన్యూ చేశారండి. సారీలో ఉన్న బోర్డర్ షేడ్సే ఇక్కడ కూడా మనకి కంటిన్యూ అవుతాయి. పైన కూడా ఇంకొక సైడ్ కొంచెం బిగ్ సైజ్ లో. ఈ సారీ కాస్ట్ వచ్చి 2900 పడుతుంది. 2900 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి కంచి కాటన్ అండి. కంచి కాటన్ మంచి గ్రీన్ ప్యూర్ కాటన్ అండి. కంచి కాటన్ లో మనం ఏంటంటే కాంట్రాస్ట్ పళ్ళు తీసుకోలేదండి, ఓన్లీ థ్రెడ్ వర్కే మనం కాంట్రాస్ట్ తీసుకున్నాం అనమాట. మంచి గ్రీన్ కలర్ కి మెరూన్ కలర్ తో మనం మంచి లోటస్ ఫ్లవర్స్ మొత్తం కూడా మనం మెరూన్ కలర్ తో డిజైన్ చేసాము, బంచెస్ మోడల్. ఆ తర్వాత వచ్చి మనకి ఒక మెరూన్ కలర్ తో ఒక చిన్న బనారస్ డిజైన్స్ లాగా ఇస్తూ ఒక ఆఫ్ వైట్ కలర్ ది మనము ఒక చిన్న బంచెస్ లాగా తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఆల్టర్నేటివ్ గా లైన్స్ వైజ్ ఇచ్చాం పళ్ళు. శారీ చూసినట్లయితే గ్రీన్ కలర్, పిస్తా గ్రీన్ అండి. ఇక్కడ దగ్గర ఇచ్చారు. 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ అంతా కూడా చాలా దగ్గరకు ఉంటుంది. ఇక్కడ ఏదైతే మనం ఫ్లవర్ డిజైన్ చూసామో సింగిల్ ఫ్లవర్స్ బిగ్ సైజ్ లో పళ్ళు పార్ట్ లో సేమ్ డిజైన్ ఇక్కడ కూడా కంటిన్యూ చేసాం. స్మాల్ సైజ్ ఒకటి వచ్చి మెరూన్ కలర్, ఒకటి వచ్చి ఆఫ్ వైట్ కలర్ తో కంటిన్యూ చేసాం. అదే క్రీమ్ కలర్ వచ్చి మనం ఇక్కడ బోర్డర్ ఇచ్చామండి. బోర్డర్ కూడా క్రీమ్ కలర్ ఇస్తూ చిన్న బోర్డర్ వచ్చి థ్రెడ్ వర్క్ బోర్డర్, చిన్న బోర్డర్ కూడా మెరూన్ కలర్ తో ఇచ్చామన్నమాట. కింద కూడా మనకి సేమ్ అండి, యాజ్ ఇట్ ఈస్ అలాగే ఇస్తాం. సారీకి 2 సైడ్స్ కూడా సేమ్ ఇచ్చారు. ఈ సారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి మనం బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ కూడా మనం సెల్ఫ్ ఇచ్చామండి, రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాము. మనం కాంట్రాస్ట్ కావాలంటే మరూన్ కలర్ తీసుకోవచ్చు. ఇందులో ఏంటంటే ఈ సారీలో ఇప్పుడు దాకా చూసిన దాంతో కూడా ఈ కాటన్స్ లో ఎక్కడ కూడా మనం జరీ టచ్ చేయలేదండి, ఓన్లీ పట్టు వీవింగ్ చేసాం అనమాట. థ్రెడ్స్ అంతా కూడా. ఈ సారీ కాస్ట్ వచ్చి 1350 పడుతుంది. 1350 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
చంద్రికా సిల్క్ అండి, కొత్త చంద్రికా వెరైటీ. silks. అవునండి, Okay. బాగుంటుంది శారీ, కొత్త వెరైటీ అనమాట. శారీ మొత్తం కూడా రెడ్ కలర్ ఇచ్చారండి. చెర్రీ రెడ్ కలర్ లోనే కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దానికి టోటల్ గా కాంట్రాస్ట్ గా ఉండే విధంగా మనకి బ్లాక్ కలర్ పళ్ళు ఇచ్చారు. ఈ బ్లాక్ కలర్ పళ్ళుల్లో కూడా రెగ్యులర్ గా మనం చూసే ఫ్లవర్ టైప్ ఆఫ్ డిజైన్స్ క్రీపర్స్ కాకుండా ఇట్లా మనకి కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చి ఎడ్జెస్ లో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. అది కూడా ఒకటి సిల్వర్ జరీ, ఇంకొకటి యాంటిక్ జరీ ఇచ్చామండి. అలా మనం 3 లైన్స్ తీసుకున్నాం పళ్ళు. శారీ బోర్డర్స్ అవి చాలా బాగుంటుందండి, చాలా హైలైట్ ఉంటుంది శారీకి బోర్డర్స్. అది మనకి శారీ మిడిల్ లో వచ్చి మంచి రెడ్ కలర్ తీసుకుని, రెడ్ కలర్ కి మనం మంచి ప్యారెట్ గ్రీన్ తీసుకున్నామండి. ప్యారెట్ గ్రీన్ పైన వచ్చే కాడికి మంచి సిల్వర్ జరీ ఇచ్చామన్నమాట. లెంతీగా ఇచ్చాము, చాలా దర్బార్ బోర్డర్ లో లెంతీగా బోర్డర్ తీసుకుని ఇరువైపులో కూడా మనకి ఒక గ్రీన్ కలర్ తో మనం ఇచ్చాం. ఇస్తూనే ఏంటంటే మనం ఇక్కత డిజైన్స్ లాగా టెంపుల్ బోర్డర్స్ ఇచ్చామండి శారీకి మొత్తం కూడా గ్రీన్ కలర్. రెగ్యులర్ గా టెంపుల్ డిజైన్ అనేది గోల్డ్ కలర్ జరీతో చూస్తూ ఉంటాం. షోల్డర్ వైపు వచ్చేదంతా కూడా మనం సిల్వర్ కలర్ ఇచ్చాం. కింద కుర్చీల పార్ట్కి వచ్చే కాడికి గోల్డ్ కలర్ ఇచ్చామండి. బ్లాక్ కలర్ కాంబినేషన్ కి మంచి గోల్డ్ కలర్, మంచి పెద్ద సైజ్ లో బోర్డర్, కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. పైన గ్రీన్, కింద బ్లాక్ కలర్. బ్లాక్ కలర్ కి టెంపుల్ కూడా ఏంటంటే మనం బ్లాక్ కలర్ టెంపుల్ ఇచ్చామన్నమాట. శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది, ప్లెయిన్ వస్తుందండి. అది ఎట్లా ఉంటాయి, మీరు వేసుకున్నప్పుడు పళ్ళు వేసుకున్నప్పుడు పైన వచ్చే కాడికి బోర్డర్ హైలైట్ అవుతుంది, కింద గోల్డ్ పైన సిల్వర్ వచ్చే కాడికి చాలా హైలైట్ ఉంటుంది శారీ. ఓకే, ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. పళ్ళు బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లాక్ వచ్చింది కదండి. ఇక్కడ మనకి బ్లౌజ్ కూడా టోటల్ గా బ్లాక్ కలర్ ఇచ్చారు. ఇక్కత్ డిజైన్ ఏదైతే ఉందో అది మిస్ చేసి మిగిలిన దర్బార్ బోర్డర్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారు. పైన వచ్చేసరికి సిల్వర్ కలర్, కింద వచ్చేసరికి గోల్డ్ కలర్. ఈ సారీ కాస్ట్ వచ్చి 4200 పడుతుందండి. బాగుంటుందండి, చంద్రికా సిల్క్ అని. చంద్రికా సిల్క్స్ 4200 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉంటాయి, కలర్స్ వెరైటీస్ చాలా బాగున్నాయి. ఈ ఫ్యాబ్రిక్ లో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది, స్మూత్ వచ్చింది, చాలా స్మూత్ హ్యాండ్లూమ్ అండి, బాగుంటుంది సారీ. ఇక్కత్ డిజైన్ వచ్చింది, కోటా అస్సాం కోటా అన్నమాట. అస్సాం కోటా సారీ మొత్తం కూడా కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుందండి. ఫుల్ సారీ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ లోనే మనం ఏంటంటే బ్లాక్ కలర్ బుటీస్ ఇచ్చామండి, మంచి థ్రెడ్ వర్క్ బుటీస్ అన్నమాట. ఇదే బుటీస్ ఇస్తూ కూడా బోర్డర్స్ కూడా చాలా హైలైట్ గా తీసుకున్నామండి. బ్లాక్ కలర్ బోర్డర్ తీసుకొని దానిపైన వైట్ కలర్ తో ప్రింటింగ్ ఇచ్చామన్నమాట. ప్రింటింగ్ ఇస్తూ ఒక షిమ్మర్ బోర్డర్ ఒకటి మనం గోట్ వర్క్ లాగా తీసుకున్నాము. 3 సైడ్స్ కూడా కామన్ గా ఇదే బోర్డర్ అనేది ఇచ్చారండి. కానీ ఈ సారీ కన్నా కూడా ఈ బోర్డర్స్ అనేవి బాగా హైలైట్ అవుతుంది. సారీ కుచ్చులోకి వచ్చే కాడికి ఆఫ్ వస్తుందండి డిజైన్ అంతా. 2.5 మీటర్స్ తర్వాత హాఫ్ పార్ట్ మాత్రం సేమ్ ఫ్లవర్స్ కంటిన్యూ అవుతాయి. బోర్డర్స్ కింద వైపు కూడా బోర్డర్ మనకి ఇలా ఉంటుంది. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ అండి. బోర్డర్స్ లో మనకి ఏ కలర్ అయితే ఇచ్చారో సేమ్ కలర్ మనకి బ్లౌజ్ పార్ట్ కింద తీసుకున్నారు. ఈ రెండిటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇట్లా కాంబినేషన్, ఇలాంటి కాంబినేషన్స్ మన దగ్గర చాలా చాలా వెరైటీస్ ఉంటాయి. ఫ్యాబ్రిక్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ప్లస్ మనకి డిజైనర్ కాన్సెప్ట్ కావాలంటే ముందుగా మనం విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చినట్లయితే ఇక్కడ ఆల్ వెరైటీస్ ఉంటాయండి. ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్, అలాగే కొంచెం స్టిఫ్ మెటీరియల్స్, డిజైనర్ సారీస్, అలాగే పట్టు సారీస్ లో ఆల్ వెరైటీస్. పట్టు సారీస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 4500 నుంచి ఉంటుంది విఘ్నేశ్వర సిల్క్స్ లో. ఈ సారీ కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 1500 పడుతుందండి. 1500 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జూట్ కోటా అండి. సారీ వచ్చేసి జూట్ కోటా. అవునండి, బాగుంటుంది, డిజైనర్ సారీ అన్నమాట జూట్ కోటాలో. ఓకే, మనకి 3-4 కలర్స్ వేరియేషన్ తో ఉంది ఈ సారీ. అవునండి, సారీ వచ్చేసి క్రీమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. బోర్డర్స్ మాత్రం మంచి బ్రైట్ గా డిజైన్ చేశారండి. 3 సైడ్స్ కూడా కామన్ గా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. పైన పార్ట్ పైన కూడా మనకి ప్లెయిన్ ఇచ్చామండి. ప్లెయిన్ ఇస్తూనే ఏంటంటే బోర్డర్ చాలా హైలైట్ చేసామండి. కింద బోర్డర్ ఓకే, ఎండింగ్ వరకు ఉంటుందండి. ఎండింగ్ వరకు ఉంటుందండి, ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు ఎండింగ్ వరకు ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ మంచి మనకి వీట్ కలర్ కాంబినేషన్స్ కి మంచి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని బ్లాక్ కలర్ బేస్ లో నుంచి మనకి మంచి రెడ్ కలర్, మస్టర్డ్ కలర్, పింక్ కలర్ తో మంచి డిజైన్ చేసాం అన్నమాట. కలర్ఫుల్ గా ఉందండి. బ్లాక్ కలర్ బేస్ మీద ఆరెంజ్, రెడ్ అండ్ పింక్ కలర్ 3 కలర్స్ ఇచ్చారు. అది కూడా మనకి సిల్క్ థ్రెడ్ యూస్ చేశారు. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ డిజైనర్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మెయిన్ బోర్డర్ ఏదైతే ఉందో 3 సైడ్స్ అది కామన్ గా జూట్ బోర్డర్ అలాగే ఇచ్చామండి. సారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది. కానీ ఇక్కడ సారీ అంతా ప్లెయిన్ ఉంటేనే కింద బోర్డర్ అనేది బాగా హైలైట్ అవుతుంది. అది కూడా మనకి డిజైనర్ కాన్సెప్ట్ తో తీసుకున్నారనమాట ఈ సారీ. దీంట్లో కలర్స్ ఉంటాయి, కలర్స్ ఉన్నాయండి వీటిలో. అంటే బోర్డర్ బేస్ కలర్ ఒకటే ఉంటుంది, క్రీమ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో చేంజ్ అవుతూ వస్తుంది. బ్లౌజ్ వచ్చి రెడ్ ఇచ్చామండి. 3 సైడ్స్ కామన్ గా ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ కలర్ సేమ్ ఫ్యాబ్రిక్ మనకి బ్లౌజ్ పార్ట్ లో యూస్ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 1950 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 1950 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
బటర్ క్రేప్ అండి. బటర్ క్రేప్. అవునండి, బాగుంటుంది, చాలా లైట్ smooth. వెయిట్, స్మూత్, ప్యూర్ క్రేప్ అండి. ఇదేంటంటే మంచి మన ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్స్ కి గ్రీన్ ప్రింట్స్ ఇచ్చామన్నమాట. ఓకే. శారీ అంతా కూడా మంచి గ్రీన్ ప్రింట్స్ లో కూడా ఎలాగంటే బ్లాక్ క్రేపర్ తీసుకునేసి దానిపైన వచ్చి శారీ ప్యారెట్ గ్రీన్ కలర్ కి గ్రీన్ లీఫ్ గ్రీన్ కలర్ తో మనం ఫ్లవర్స్ ఇచ్చామండి. స్ట్రోక్స్ టైప్ లో శారీ మొత్తం కూడా అదే విధంగా మనకి ఒక లతల్లాగా వస్తూనే మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా శారీ మొత్తం ఇచ్చాము. ఫుల్ శారీ అంతా ఆల్ ఓవర్. పళ్ళులో మనకి ఏదైతే క్రీపర్ ఉంటుందో అదే క్రీపర్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా కొన్ని చోట్ల ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎంటీగా ఉండే విధంగా, తర్వాత క్రీపర్ పార్ట్ మళ్ళీ ఎంటీగా, మళ్ళీ క్రీపర్ పార్ట్, ఇట్లా ఆల్టర్నేట్ గా ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి డిజైన్ చేశారు. పళ్ళు బోర్డర్స్ వచ్చే కాడికి కూడా మనం ఒక టర్నింగ్ బోర్డర్ లాగా డిజైన్ చేసాం, ప్రింట్ ఇచ్చాం. శారీ మొత్తం కూడా ఇట్లనే ఉంటుంది. కూడా 2 బోర్డర్స్ మనకి సేమ్ క్రీపర్ పార్ట్ వచ్చింది. సారీ మొత్తం మనకి డిజైన్ ఉంటుంది. ఈ సారీకి మనకి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఇస్తామండి. ఇది ఏదైనా మనం డిజైన్ చేయించుకోవచ్చు ఈ బ్లౌజ్ పార్ట్ పైన. వీటిలో ప్రింట్స్ కలర్స్ చాలా బాగుంటాయి. ఒక్కొక్క సారీకి ఒక్కొక్క ప్రింట్ ఉంటుంది, సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. బటర్ సిల్క్ లోనే వెరైటీస్ వస్తాయి అన్నమాట. ఈ సారీ కాస్ట్ వచ్చి 3200 పడుతుందండి. 3200 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. బటర్ క్రేప్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ సంస్కృతి పట్టు అండి. సంస్కృతి పట్టు బాగుంటుంది సారీ, చాలా ప్యూర్ పట్టు అన్నమాట. మన మంచి రాయల్ బ్లూ కాంబినేషన్ కి చంద్రకాంతం కలర్ మనకి పళ్ళు డిజైన్ చేసామండి. చంద్రకాంతం కలర్ లో కూడా రెగ్యులర్ పళ్ళు కాకుండా ఇదేంటంటే చిన్న చిన్న బుటీస్ తో పళ్ళు డిజైన్ చేసామండి. బర్డ్స్ టైప్ లో కూడా చాలా దగ్గరగా బుటీస్ ఇచ్చాము. శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి. రాయల్ బ్లూ కాంబినేషన్స్ కి చంద్రకాంతం కలర్ బోర్డర్స్ ఇస్తూ మంచిగా డిజైన్ చేసాం అనమాట. చంద్రకాంతం బోర్డర్స్ వచ్చి ఒక చిన్న లైన్ పైన ఇస్తూనే ఒక కడ్డీ బోర్డర్ లో మన కట్ వర్క్ బోర్డర్స్ ఇచ్చామండి. ఒక మ్యాంగో డిజైన్ ని క్రియేట్ చేసాం అనమాట కట్ వర్క్ బోర్డర్ లో కూడా. ఆ తర్వాత మళ్ళీ మనం పళ్ళు కలర్ ఉండేది చంద్రకాంతం కలర్ ఇస్తూ తర్వాత లైన్స్ ఇచ్చామండి. లైన్స్ ఇచ్చిన తర్వాత ఏంటంటే రాయల్ బ్లూ శారీకి చాలా బాగా డిజైన్స్ ఇచ్చామండి. మొత్తం చిన్న చిన్న బుటీస్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చాలా మొత్తం ఆల్ ఓవర్ దగ్గరకే ఉంటుంది శారీ మొత్తం కూడా. కింద వైపు బోర్డర్ కూడా మనకి సేమ్ స్కర్ట్ బోర్డర్ ఇస్తామండి. ఓకే, బిగ్ బోర్డర్ ఇచ్చారు. బిగ్ బోర్డర్ పైన ఉన్న బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ అవుతుందండి 2 లైన్స్ గా. దానికి మిడిల్ పార్ట్ లో గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని గ్రీన్ కలర్ పైన మంచి మ్యాంగో డిజైన్స్ చేసామండి. మ్యాంగో డిజైన్స్ తర్వాత మళ్ళీ మనకి ఏదైతే క్రీపర్ ఇందాక చూసిన లతలే సేమ్ కంటిన్యూ అవుతుంది. తర్వాత పింక్ కలర్ కూడా ఇచ్చామన్నమాట. ఓకే, ఫుల్ సారీ అంతా కూడా ఇదే టైప్ లో కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. చంద్రకాంత కలర్. సారీ రాయల్ బ్లూ ఉంది కాబట్టి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. మంచి కాంబినేషన్. బోర్డర్స్ మాత్రం సేమ్ బోర్డర్స్ అండి. పైన చిన్న బోర్డర్ ఇచ్చారు కదా, కింద వచ్చేసరికి కలర్స్ తీసుకున్నారు కానీ దానిపైన డిజైన్ అనేది మనకి మిస్ చేశారు. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తో వచ్చింది డిజైన్. ఈ సారీ కాస్ట్ వచ్చి 11,700 పడుతుంది. 11,700 రూపీస్ కి ఈ ప్యూర్ పట్టు సారీ అవైలబుల్ ఉంది. ఓకే అండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, కుకట్పల్లి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి JNT రోడ్ చట్నీస్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ